ఆయన ఓ కుగ్రామం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. గ్రామ సర్పంచి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారు. 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ఉత్తరాంధ్రలోని సీనియర్ మంత్రిగా గుర్తింపు పొందారు. రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న ఆయన పిట్టకథలు చెప్పడంలోనూ అంతే పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇంతకీ ఎవరాయన? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఆయనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు పనిచేసిన సీనియర్ మంత్రులలో మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు కూడా ఒకరు. ఆయన పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మబకాం గ్రామానికి చెందిన ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. ఆయనకు 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన ఉత్తరాంధ్రలోనే రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు కాంగ్రెస్ నుండి రాజకీయ అరంగేట్రం చేశారు. 1981లో మబకాం గ్రామ సర్పంచ్గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పొలాకి మండల అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ధర్మన ప్రసాద్ రావు 1985లో తొలిసారి నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షిమ్మా ప్రభాకర్ రావు చేతిలో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో 1987లో ఆయన పొలాకి మండలానికి ఎంపీపీగా పనిచేశారు. అనంతరం 1989 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి పోటీ చేసిన ధర్మన ప్రసాద్ రావు టీడీపీ అభ్యర్థి షిమ్మా ప్రభాకర్ రావుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 1994 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన ధర్మన ప్రసాద్ రావు మరోసారి ఓటమి పాలయ్యారు. అనంతరం 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక 2003లో ధర్మన ప్రసాద్ రావు సోదరుడైన ధర్మన కృష్ణదాస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో నర్సన్నపేట నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలేసిన ధర్మన 2004 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధర్మన ప్రసాద్ రావు వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మన 2014లో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మనపై టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి 24,000 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించి 5సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధర్మన ప్రసాద్ రావు మొత్తం 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేయటంతో పాటు 3 సార్లు రెవెన్యూ శాఖ బాధ్యతలు చేపట్టడం విశేషం. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో ధర్మన తొలిసారి మంత్రిగా పనిచేశారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లోనూ ఆయన మంత్రిగా సేవలు అందించారు. తిరిగి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేసిన ఆయన 2013లో వైఎస్ఆర్సీపీలో చేరేంత వరకు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేతగా ధర్మన గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే ధర్మన ప్రసాదరావు పిట్టకథలు చెప్పడంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అని, చేసేవన్నీ అవినీతి పనులు అంటూ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ, జిల్లాకు కానీ ధర్మన చేసింది ఏమీ లేదని, పేరులో మాత్రం ధర్మం ఉంటుంది కానీ ఆయన జీవితంలో అవినీతి మాత్రం ఆకాశమంతా ఉంటుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంటాయి.